హలో అండి. ఇలా ఒకసారి గోధుమ పిండితో బాదుషాని ట్రై చేసి చూడండి. జ్యూసీగా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేసేవారు కూడా సులభంగా చేసేయవచ్చు. ముందుగా ఒక వెడల్పాటి బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు నిండా గోధుమ పిండి, చిటికెడు సాల్ట్, చిటికెడు వంట సోడా, పావు టీ స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక స్పూన్ చక్కెర, అలాగే 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూను ఫ్రెష్ పెరుగు వేసుకొని వేళ్ళతోనే వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్నాక కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది మెత్తగా చపాతీ ముద్దలాగా కలిపి మూత పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కెర పాకం కోసము స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ఒక కడాయి లేదా బౌల్ పెట్టుకొని అందులో 1 కప్పు నిండా చక్కెర వేసుకోవాలి. 1 కప్పు వాటర్ యాడ్ చేసుకొని చక్కెర అంతా బాగా కరిగేలా కలుపుకోవాలి. తీగ పాకం రానవసరం లేదండి, జస్ట్ జిగురు పాకం వస్తే చాలు. ఇప్పుడు పావు టీ స్పూను యాలకల పొడి వేసుకొని స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకోవాలి. మనము కలిపి పెట్టుకున్న పిండిని కొంచెం తీసుకొని బాల్స్ లా చేసుకొని ఇలా బాదుషాలా పిండి మొత్తం ఇలానే బాదుషాలాగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం స్టవ్ ఉంచుకొని స్టవ్ పైన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది గోరువెచ్చగా ఉన్నప్పుడే ఒక్కొక్కటిగా బాదుషాలను వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే 2 వైపులా టర్న్ చేసుకుంటూ బాదుషాలని ఫ్రై చేసుకున్నాక గోరువెచ్చగా ఉన్న షుగర్ సిరప్లో వేసుకొని హాఫ్ అన్ అవర్ తర్వాత సర్వ్ చేసుకుంటే ఈ బాదుషాలు చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.